సీతారామయ్య ఆస్తిని బ్యాంకు వాళ్ళు జప్తు చేస్తూ ఉంటారు. ఇక ఇంట్లో వాళ్ళంతా తమ నగలు తీసుకొచ్చి బ్యాంకు వాళ్ళకి అప్పగిస్తారు. ఒక్క రుద్రాణి మాత్రము నా దగ్గర నగలే లేవని చెప్పి తన మెడలో ఉన్న చిన్న చైన్ని మాత్రం అప్పగిస్తుంది. ఇక రుద్రాణి రాహుల్ మాట్లాడుకుంటూ ఉంటారు. నా నగలన్నీ సేఫ్గా పెట్టావా లేదా అని రాహుల్ని అడుగుతూ ఉంటుంది. రాహుల్ అయితే చాలా జాగ్రత్తగా బెడ్ కింద పెట్టాను మమ్మీ అని చెప్తుంటాడు. ఇక ఇదంతా విన్న స్వప్న ఒక్కసారిగా అవాక్ అయిపోతూ ఉంటుంది. ఇక బ్యాంకు వాళ్ళతో తన నగలు ఇవ్వలేదు అని చెప్పడంతో ఇక రుద్రాణి అయితే నా దగ్గర నగలే లేవు అని చెప్తూ ఉంటుంది. ఇక దాని లక్ష్మి అయితే నీ పెళ్ళికి అత్తయ్య గారు మామయ్య గారు బోల్డ్ అనే నగలు చేయించారు కదా, అవన్నీ నీ దగ్గరే ఉన్నాయి కదా, తీసుకొచ్చివు అని చెప్తూ ఉంటుంది. ఇక స్వప్న అయితే తనెందుకు తీసుకొస్తుందంటే నేనే వెళ్ళి తీసుకొస్తాను, అవి ఎక్కడో నేను నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక తన గదిలోకి వెళ్ళి ఉన్న నగలన్నీ తీసుకొచ్చి బ్యాంకు వాళ్ళకి అప్పగిస్తూ ఉంటుంది. ఇక రాహుల్ అయితే అన్నీ ఇవ్వద్దు, కనీసం నాకు ఉంగరాలన్నా ఇవ్వు అని బ్రతిమలాడుకుంటూ ఉంటాడు. ఇక స్వప్న అయితే ఉంగరాలు లేవు బొంగరాలు లేవని మొత్తం బ్యాంకు వాళ్ళకి అప్పగిచ్చేస్తుంది. ఇక మరో పక్క అప్పు ఎస్ఐని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. తను ఒక ఇంటి ముందు బండి ఆపి లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇక అప్పు కానిస్టేబుల్స్ తీసుకొని తను కూడా కిటికీ దగ్గర నిల్చుకొని ఏం జరుగుతుందో చూస్తూ ఉంటుంది. ఇక లోపలికి వెళ్ళి నందాని కలిసిన ఎస్ఐ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావు అనమాట, అందరినీ మోసం చేసి నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వు అని అడుగుతూ ఉంటాడు. ఇక నంద అయితే కంగారు పడి డబ్బులు తీసుకొని తొందరగా వెళ్ళిపో, ఎవరైనా చూస్తే ప్రమాదం అని చెప్తూ ఉంటాడు. ఇక డబ్బులు తీసుకుంటున్న ఎస్ఐని వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటల్ని అప్పు సెల్ ఫోన్లో రికార్డ్ చేయిస్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అప్పు సడన్గా లోపలికి ఎంట్రీ ఇచ్చి గన్ను గురిపెడుతూ ఉంటుంది. ఇక కానిస్టేబుల్స్ వెళ్ళి నంద 2 చేతులు పట్టుకోవడంతో ఇక ఎస్ఐ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక అప్పు కోపంగా అతను చొక్కా పట్టుకొని నమ్మి మా తాతయ్య సంతకం పెడితే ఇంత మోసం చేస్తావా, ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నావా అని లాగిపెట్టి ఒక్కడు కొడుతుంది. ఇక మరో పక్క బ్యాంకు వాళ్ళు ఆస్తిని జప్తు చేసి బ్యాంకుకి కట్టాల్సిన 100 కోట్లలో 25 కోట్లు రాజు కావ్య కట్టేశారు. మిగిలిన 75 కోట్లకి ఈ లెక్క సరిపోయింది. ఇదంతా మాకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నట్టుగా సంతకం పెట్టండి, అలాగే ఈరోజే ఈ ఇంటిని ఖాళీ చేయండి అని చెప్తూ ఉంటారు. ఇక ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతూ ఉంటారు. ఇక సీతారామయ్య ఆ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టబోతూ ఉన్నంతలో ఇక అప్పు అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. ఒక్కసారిగా నందాని ముందుకు తోయడంతో తను వెళ్ళి సీతారామయ్య కాళ్ళ మీద పడతాడు. ఇక సీతారామయ్య ఇంట్లో వాళ్ళు బ్యాంకు వాళ్ళంతా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక సీతారామయ్యతో మీరు ఎలాంటి సంతకం చేయాల్సిన అవసరం లేదు తాతయ్య, ఈ ఆస్తి ఎక్కడికి పోదు అని అప్పు చెప్తూ ఉంటుంది. ఇక ఆశ్చర్యపోయి చూస్తూ ఉన్న బ్యాంకు వాళ్ళతో ఏంటి అలా చూస్తున్నారు, మీకు 100 కోట్లు ఎగ్గొట్టి చచ్చినట్టు నటిస్తున్న నందగోపాల్ వీడే, మా తాతయ్య వీళ్ళ తాతయ్యకే సంతకం చేసింది, వీడిని తీసుకెళ్ళి ఆ 100 కోట్లు వసూలు చేసుకోండి అని చెప్తూ ఉంటుంది. ఇక బ్యాంకు వాళ్ళైతే సీతారామయ్యకి సారీ చెప్తూ ఉంటారు. ఇచ్చిన మాట కోసం యావదాస్తిని వదులుకోవాలనుకున్న మీరు చాలా గ్రేట్ అని పొగుడుతూ ఉంటారు. మీరు స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే అతని దగ్గర మేమే డబ్బులు వసూలు చేసుకుంటామని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక ఇంట్లో వాళ్ళంతా పెద్ద గండం నుంచి బయటపడినందుకు చాలా సంతోషపడిపోతూ ఉంటారు. ఇక సీతారామయ్య ఇందిరాదేవి అయితే ఈ ఇంటి పరువుని ఆస్తిని కాపాడినందుకు కావ్యని అప్పుని మెచ్చుకుంటూ ఉంటారు. ఇక స్వప్న అయితే అసలు వాళ్ళు ఇంటికి కోడలుగా రావడానికి కారణమే నేనమ్మమ్మ, నన్ను కూడా మెచ్చుకోవాలి కదా అని అంటూ ఉంటుంది. ఇక ఇందిరాదేవి అయితే నువ్వు కూడా చాలా గ్రేట్ స్వప్న అని అనడంతో ఇక స్వప్న చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక అపర్ణ అయితే రాజు కావ్య ఈ ఇంటి పరువుని కాపాడడానికి ఎంతో కష్టపడ్డారు, అందరితో మాటలు కూడా పడ్డారు, దేవుడి దయ వల్ల సమస్య తీరిపోయింది అని అంటూ ఉంటుంది. ఇక సీతారామయ్య అయితే సమస్య తీరిపోలేదు, అలాగే ఉంది, ఈ ఆస్తిని ముక్కలు చేసి ఎవరి వాట వాళ్ళకి ఇచ్చేయాలనుకుంటున్నాను అని తను చెప్పడంతో ఇక ఒక్కసారిగా ఇందిరాదేవి అపర్ణ రాజు కావ్య షాక్ అయిపోతూ ఉంటారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.